మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి కాంబినేషన్ సినిమాలో నయనతార ఫీమేల్ లీడ్ గా ఫిక్స్ అయిపోయింది. ఇక కాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఆఫ్టర్ గ్యాప్ మళ్ళీ తెలుగు సినిమాలో నటిస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి కాంబినేషన్ సినిమాలో నయనతార ఫీమేల్ లీడ్ గా ఫిక్స్ అయింది. ఆల్రెడీ సినిమాకు సంబంధించిన షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతోంది. టాలీవుడ్ స్టార్స్ తో ఆల్రెడీ నయన్ నటించింది. 2019లో చిరుతో సైరా నరసింహారెడ్డి చేసింది. ఆ తర్వాత గోపిచంద్ తో 6 అడుగుల బుల్లెట్లు కూడా నటించింది. ఇక కాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తుండడం వల్ల అమ్మడు తెలుగులో చేసే వీలైతే కుదరలేదు. మధ్యలో 1-2 ఆఫర్లు వచ్చినా గానీ కాదనేసింది. అయితే చిరంజీవి ఆఫర్ రాగానే రీఎంట్రీకి ఇదే కరెక్ట్ టైం అనుకుని మళ్ళీ తెలుగు సినిమాకైతే సైన్ చేసింది నయనతార. అదీగాక ఈ మధ్య టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్న అద్భుతాలు అయితే తెలిసిందే. అందుకే నయనతార ఈసారి ఒక పాజిటివ్ సైన్ తోనే టాలీవుడ్ లోకి అయితే వచ్చింది. అంతేకాదండో ఇక్కడ యూనిట్ రిసీవింగ్ కానీ ఫ్యాన్స్ హంగామా కానీ అంతా కూడా ఆమెలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టిందని తెలుసు. చిన్న గ్యాప్ తర్వాత టాలీవుడ్ వచ్చిన నయనతారకి ఇక్కడ ఫ్యాన్స్ నుంచి గ్రాండ్ వెల్కమ్ అయితే దొరికింది. అంతేకాదు సినిమాలోకి ఆన్ బోర్డ్ అవుతూనే చేసిన స్పెషల్ వీడియో కూడా సూపర్ హిట్ అయింది. ఇక్కడ ఉంది అనిల్ రావుపూడి కాబట్టి ఎవరిని ఎలా ఎక్కడ వాడుకోవాలో ఆయనకు బాగా తెలుసనే చెప్పుకోవచ్చు. ఇక సాధారణంగా నయనతార షూటింగ్ మాత్రమే చేస్తుంది, ప్రమోషన్స్ కి నో అంటుంది. అలాంటిది ఆమెను షూట్ స్టార్ట్ చేయడానికి ముందే ఒక క్రేజీ వీడియో చేసి సినిమాపై మరింత బజ్ పెంచాడు అనిల్. నయన్ వీడియో మెగా ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా బాగా నచ్చేసింది. మొత్తానికైతే నయనతార తిరిగి తెలుగు సినిమాల్లో నటించడం ఆమెకు ఫుల్ ఖుషి అందిస్తుందని తెలుస్తుంది. మరి అమ్మడు ఇక్కడ మరిన్ని సినిమాలు చేస్తుందా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం అయితే తమిళ్లో కూడా బిజీ హీరోయిన్ గా ఉన్న నయనతార తెలుగులో కూడా వరుస సినిమాలు చేయాలని చూస్తుంది. తెలుగు తమిళ్ మాత్రమేనా, హిందీ నుంచి కూడా నయనతారకు ఆఫర్లు వస్తున్నాయని అయితే తెలుస్తోంది.